హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. ఇది మీ మనసుకు హత్తుకుంటుంది. ఫ్రెండ్స్, ఒక ఫార్చునర్ కారు ఒక జంక్షన్ దగ్గరకు వచ్చి సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఆ సమయంలో అక్కడ చాలా మంది భిక్షాటన చేసేవాళ్ళు నిలబడి ఉన్నారు. అందులో కొంతమందికి డబ్బులు ఇచ్చే క్రమంలో ఒక అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతాడు ఆ ఫార్చ్యూన్ కార్లో ఉన్న వ్యక్తి. అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ భిక్షాటన చేసే అమ్మాయి, అతనికి ఏమైంది? వారిద్దరి కథ అసలేంటి? ఈ మొత్తం విషయాలను నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఈ మొత్తం కథ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో జరిగింది. కాన్పూర్ జిల్లాలో ఓ చోట పెద్ద జంక్షన్ ఉంటుంది. అక్కడ ప్రతిరోజు వందలాది కార్లు వాగుతూనే ఉంటాయి. ఆ రోజు అక్కడ ఆ జంక్షన్లో ఒక ఫార్చునర్ కార్ కూడా ఆగింది. దాని యజమాని పేరు అశోక్ శర్మ. ఒక ఇంపార్టెంట్ పని మీద ఢిల్లీ వెళ్తున్నాడు. ఎప్పుడైతే వారి ఫార్చునర్ కారు ఆ జంక్షన్లో ఆగిందో చాలా మంది భిక్షాటన చేసేవాళ్ళు అతడి కారును చుట్టుముట్టారు. ఒక 3-4 వచ్చారు. అయితే అశోక్ చాలా మంచి వ్యక్తి, చాలా మందికి సహాయం చేస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు కూడా అశోక్ తన జేబులో నుంచి డబ్బులు తీసి వారికి ఇస్తూ ఉన్నాడు. అలా అందరికీ ఇచ్చాడు. ఇంతలో సిగ్నల్ పడింది. అశోక్ కారు ముందుకు కదులుతున్న క్రమంలో అక్కడే ఉన్న మరో భిక్షాటన చేసే అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి అతడికి తెలిసినట్టుగా అనిపించింది. అశోక్ తన కారు గ్లాసును కిందకి దించి, "నువ్విక్కడేం చేస్తున్నావు?" అని అడిగాడు. ఆమెను చూసి అతడు షాక్ అయిపోయాడు. అయితే అశోక్ మాట్లాడే ఆ అమ్మాయి నిజానికి భిక్షాటన చేసే అమ్మాయి కాదు. ఆ అమ్మాయి తాను విడాకులిచ్చిన తన భార్య. 3 ఏళ్ల క్రితం వీరు విడాకులు తీసుకున్నారు. ఆ అమ్మాయి పేరు పూనం. అయితే అశోక్ శర్మ అడిగిన ప్రశ్నలన్నింటికీ పూనం దగ్గర సమాధానం ఉంది. కానీ అనుకోకుండా తాను ప్రాణంగా ప్రేమించిన తన భర్త ఎదుటి పడేసరికి పూనం నోట మాట రాలేదు. పూనం అశోక్తో, "మీరు అడిగిన అన్నిటికీ సమాధానం చెప్తాను, కాస్త సమయం ఇవ్వండి" అని అడిగింది. వెంటనే అశోక్ పూనంతో, "నువ్వు ముందు వచ్చి కారు ఎక్కని, కారు వెనక డోర్ తీయమని" తన డ్రైవర్తో చెప్పాడు అశోక్. వెంటనే డ్రైవర్ బయటకొచ్చి వెనక డోర్ తెరిచాడు. ఆ మరుక్షణం పూనం అశోక్ కారులో ఎక్కుతుంది. అయితే కారు స్టార్ట్ చేసి వెళుతున్న క్రమంలో ఇదంతా గమనిస్తున్న అక్కడి సిబ్బంది అశోక్ ఒక బిచ్చగత్తెను కిడ్నాప్ చేసి తీసుకువెళుతున్నాడు అని భావించారు. వెంటనే ఆ కారు ఎదురుగా అందరూ గుమిగొడతారు. అయితే వాళ్ళ కారుని అక్కడికి వాళ్ళు ఆపడంతో పూనం స్వయంగా బయటకొచ్చి, "నాకు ఈయన తెలుసు అని, నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు" అని వివరణ ఇస్తుంది. దాంతో అందరూ శాంతిస్తారు. మళ్ళీ పూనం కారు ఎక్కుతుంది. అయితే అసలు పూనంకి ఆ కార్లో ఉన్న వ్యక్తికి ఏంటి సంబంధం అని అక్కడి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అశోక్ పూనంని తనతో పాటు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి అక్కడే ఉన్న ఒక హోటల్కి ఇద్దరు చేరుకున్నారు. అశోక్ తన డ్రైవర్కి డబ్బులిచ్చి పూనం కోసం ఒక చీర, చెప్పులు తెప్పించాడు. అశోక్ పూనంతో, "నువ్వు వెళ్లి స్నానం చేసి ఈ బట్టలు వేసుకో" అని చెప్పాడు. అప్పుడు పూనం అలాగే ఆ హోటల్లో స్నానం చేసి అశోక్ ఇచ్చిన బట్టలు వేసుకుంటుంది. ఇప్పుడు పూనం అవతారం మొత్తం మారిపోయింది. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురులా ఉంది పూనం. వెంటనే అశోక్ పూనంతో, "నేనొక ఇంపార్టెంట్ పని మీద ఢిల్లీ వెళుతున్నాను. ఒక పని చెయ్యి, నువ్వు నీ అడ్రస్ రాసిపో. నేను పని ముగించుకుని నేరుగా నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నీతో ప్రశాంతంగా అన్నీ మాట్లాడతాను" అని చెప్పాడు. ఆమె సరే అంది. అశోక్ ఢిల్లీ వెళ్లి తన పని ముగించుకుని తిరిగి వెనక్కి వచ్చేశాడు. మరుసటి రోజు ఉదయాన్నే అశోక్ పూనం ఇచ్చిన అడ్రస్ను పట్టుకుని అక్కడకు చేరుకున్నాడు. అయితే పూనం అక్కడ లేకపోవడంతో పక్కనే ఉన్న మిగతా వాళ్ళు పూనంని "మీరు ఆ జంక్షన్ దగ్గరే కలవచ్చు" అని చెప్పారు. వెంటనే అశోక్ పూనం కోసం ఆ జంక్షన్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పూనం ఉంది. వెంటనే పూనంని కారులో ఎక్కించుకుని తాను ఉండే గది దగ్గరకు వెళ్ళాడు అశోక్. ఆ గదిలో కేవలం ఒక బెడ్ ఉంది. పైన గోడకి ఒక ఫోటో తగిలించి ఉంది. అది వాళ్ల పెళ్లి నాటి ఫోటో. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆ ఫోటోలో ఉన్నది అశోక్ అని అర్థమైంది. అప్పుడు అశోక్ పూనంని, "అసలు నువ్వేం చేస్తావు? నీకు 40 లక్షల డబ్బులు అందాయి కదా, అవన్నీ ఏం చేశావు? అసలేం జరిగిందో చెప్పు" అని అడిగాడు అశోక్. అప్పుడు పూనం జరిగిన కథ చెప్పడం మొదలుపెట్టింది. పూనం అశోక్తో, "నిజానికి నీతో విడాకులు తీసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. నేనెప్పుడూ విడాకులు ఇవ్వాలనుకోలేదు. పెళ్లి తర్వాత నేను మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడ్డాను. నిజానికి ఈ విడాకులు వెనుక నా సమ్మతం లేదు" అని పూనం గట్టిగా ఏడుస్తూ అశోక్తో చెప్పింది. అప్పుడు అశోక్ పూనంతో, "మరి నాకు విడాకులు ఎందుకు ఇచ్చావు?" అని అడిగాడు. అప్పుడు అశోక్తో పూనం మొత్తం స్టోరీ చెప్పింది. పూనంకి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో అశోక్ సంబంధం వచ్చింది. అశోక్ శర్మ ఒక వ్యాపారవేత్త. అతడికి చాలా ఆస్తి ఉంది. పూనం ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది. అయితే పూనంకు ఒక బావున్నాడు. అతడు చెప్పిందే పూనం ఇంట్లో చెల్లుబాటు అవుతుంది.
అశోక్ ఆస్తి చూసి పూనంతో పెళ్లి చేయడానికి ఒప్పించాడు అతను. అందరూ పెళ్లికి ఒప్పుకున్నారు. పూనం వాళ్ళు లేని వాళ్ళు అయినప్పటికీ అశోక్ ఇష్టపడడంతో పెళ్లికి ఒప్పుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. పూనంకు ఒక అన్న కూడా ఉన్నాడు. పూనం తన తల్లిదండ్రులు అన్నతో కలిసి నివసిస్తుంది. ఏదైతేనేం పూనంతో పెళ్లికి అశోక్ కుటుంబం ఒప్పుకుంది. ఇద్దరి పెళ్లి చాలా ఘనంగా జరిగింది. పూనం అశోక్ ఇంట్లో అడుగు పెట్టింది. అయితే అందరూ కూడా వారిద్దరూ హాయిగా ఆనందంగా జీవిస్తారు అనుకున్నారు. కానీ ఇంతలో అసలు గొడవ మొదలైంది. పూనం బావ ఒక పెద్ద ప్లాన్ వేశాడు. అదేంటంటే పూనం పెళ్లి అశోక్తో చేయించి కొద్ది నెలలకే గొడవపడి విడిపోయి కోర్టులో కేసు వేస్తే బాగా డబ్బొస్తుంది అని, ఆ డబ్బుతో హాయిగా జీవించు అని పూనం వాళ్ళ బావ పూనం వాళ్ళ ఇంట్లో చెప్పి ఈ పెళ్లి చేయించాడు. పూనంకి ఈ విషయాలు ఏమీ తెలియవు. వాళ్ళ తల్లిదండ్రులు ఏది చెప్తే అది చేయడం తప్ప మరేం తెలియదు. అలా కొద్ది రోజులకే పూనం అశోక్తో గొడవ మొదలైంది. పూనం తల్లిదండ్రులు అశోక్ కుటుంబం మీద నిందలు వేశారు. కేసు కోర్టు దాకా వెళ్ళింది. విడాకుల కోసం కోర్టులో కేసు వేశారు. దానికోసం ఏకంగా 40 లక్షలు ఇవ్వాలని కేసు వేశారు పూనం కుటుంబ సభ్యులు. కోర్టు కూడా పూనం వాళ్లకి అనుకూలంగా తీర్పిచ్చింది. పాపం అశోక్ ఏ తప్పు చెయ్యనప్పటికీ పూనం వాళ్లకి 40 లక్షలు చెల్లించారు. అప్పుడు సీన్లోకి పూనం బావ వచ్చాడు. వచ్చి, నువ్వెలాగూ విడాకులిచ్చావు కదా, ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందాం. అంతకంటే ముందు ఈ డబ్బును నాకు మీ అన్న నాన్నలకు ఇవ్వు. నేను ముందు ఒక ఇల్లు కొంటాను. అందులో మనం ఎంతో సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి పూనంకొచ్చిన డబ్బు మొత్తం కూడా పూనం బావ మరియు అతని తల్లిదండ్రులు తీసేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పూనం అన్నయ్యకి కూడా పెళ్ళవుతుంది. పూనం దగ్గర చిల్లి గవ్వలేదు. పూనం వదినకి పూనం అంటే పడేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక హింస పెడుతూనే ఉండేది. ఇప్పుడు నెమ్మదిగా పూనం పెద్దదవుతూ వచ్చింది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటుంది. ఇక ఇప్పుడు అన్ని డబ్బులు అయిపోయాయి. వెంటనే కుటుంబ సభ్యులు పూనంని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. ఇప్పుడు పూనంకు నిలువ నీడ లేదు. తెలిసిన వాళ్ళెవరూ లేరు. ఏం చెయ్యాలో తెలియదు, ఎలా బతకాలో తెలియదు. భర్త కూడా లేడు. అలా పూనం రోడ్డు మీద తిరుగుతున్న క్రమంలో అక్కడే భిక్షాటన చేస్తున్న అమ్మాయిలతో పరిచయం ఏర్పడింది. వాళ్ళు తమతో రమ్మనడంతో పూనం కూడా వాళ్లతో భిక్షాటన చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆమెకు తిండి పెట్టేవాళ్లు ఎవరూ లేరు. ఇక చేసేదేం లేక పూనం ఈ దారిని ఎంచుకుంది. అలా పూనం తన జీవితంలో జరిగిన కథ మొత్తం చెప్పింది అశోక్కి. అది విన్న అశోక్కు మరియు అక్కడ ఉన్న మిగతా వారికి కన్నీళ్లొచ్చాయి. పూనం మళ్ళీ అశోక్ని అడిగింది, మా అత్తగారు నన్ను బాగానే చూసుకునేవారు. నేను ఆమెను కూడా మోసం చేశాను. అత్తయ్య ఎలా ఉన్నారు అని అడిగింది అశోక్ని. అశోక్ పూనంతో, మన కేసు తర్వాత అమ్మ చాలా బాధపడింది. ఆరోగ్యం కూడా పాడయింది. ఇప్పుడు పర్వాలేదు అని చెప్పాడు. అశోక్ వెంటనే పూనంతో, నేను నీకు నెల కొంత డబ్బు పంపిస్తాను. వాటితో నువ్వు హాయిగా ఉండు. భిక్షాటని ఈ రోజు నుంచి మానేయ్ అని కొంత డబ్బు తీసి పూనంకిచ్చి అక్కడి నుంచి వచ్చేసాయి అని కారెక్కాడు. ఇంతలో పూనం కూడా కారులోకి వచ్చి అశోక్ కాళ్లు పట్టుకుంది. దయచేసి నన్ను మీతో తీసుకువెళ్ళండి. నేనే తప్పు చెయ్యలేదు. ఈసరికి నన్ను క్షమించండి. నన్ను అత్తయ్య గారితో మాట్లాడనివ్వండి అని వేడుకుంది. అప్పుడు అశోక్ ఫోన్ చేసి, అమ్మా, పూనం దొరికింది, నీతో మాట్లాడుతుంది అని చెప్పి ఫోన్ పూనంకిచ్చాడు. పూనం అశోక్ తల్లితో జరిగిందంతా చెప్పి క్షమించమని చెప్పింది. ఇద్దరూ చాలాసేపు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పూనం ఫోన్ని అశోక్ ఇస్తుంది. అశోక్తో వాళ్ళ అమ్మగారు, నువ్వు వెంటనే పూనంని ఇంటికి తీసుకురా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అశోక్ వెంటనే పూనంని కారులో ఎక్కించుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వెళ్లేసరికి హారతి పళ్ళెం పట్టుకుని రెడీగా ఉన్నారు అశోక్ అమ్మగారు. ఆవిడని చూడగానే పూనంకి ఏడుపు ఆగలేదు. గట్టిగా ఆమెను పట్టుకుని ఏడ్చేసింది పూనం. అలా పూనం చేసిన పనికి ఏమాత్రం కోపం ప్రదర్శించకుండా తన తప్పును క్షమించి తిరిగి ఇంట్లోకి రానిచ్చిన అశోక్ వాళ్ళ అమ్మగారు ఎంతో మంచివారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీలో మీరు మంచివాళ్ళు ఎలా ఉంటారో, చెడ్డవాళ్ళు ఎలా ఆలోచిస్తారో క్లియర్గా అర్థమవుతుంది కదా. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.